సనాతన ధర్మం కోసం నేను నిలబడతాను. సెక్యులరిజం అంటే అన్ని వైపులా అందరితో ఉండాలి. సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలంటూ గట్టిగానే మాట్లాడుతున్నాను. దీంతో పవన్ వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తున్నారు. పవన్ అన్న నాగబాబు పవన్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తారని తెలిసిందే. చిత్తశుద్ధితో ఏ పని సంకల్పించినా ఖచ్చితంగా సత్ఫలితాలే వస్తాయి. కొత్త ఆలోచన విధానాలతో ముందడుగు వేస్తే విజయం వెతుక్కుంటూ వస్తుంది. మనం చేసే పనిలో చిత్తశుద్ధి, ఆలోచనలో స్పష్టత, నవ్యత, బాధ్యత, జవాబుదారీతనం ఉంటే వెన్ను తట్టేందుకు అనుభవజ్ఞులు ముందుకు వస్తారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చే శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయి. తను చేసే ఆలోచనల్లో ఆచరణాత్మకత, కొత్తదనం కలిగిన వ్యక్తి. అన్నిటికీ మించి తనకు వచ్చిన బాధ్యతను హోదాకి, దర్పానికి చిహ్నాలుగా భావించరు. జవాబుదారీతనంతో నిర్వర్తిస్తారు. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఇతోధికంగా ప్రోత్సాహిస్తూ నిధులు విడుదల చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి, జవాబుదారీతనం కలబోసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనపై కేంద్రానికి విశ్వాసం కలిగింది. ఈ రాష్ట్ర అధికార పీఠం నుంచి ప్రజలచే నెట్టివేయబడిన జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులు మాయం చేశారు. ఆ నిధులు ఏం చేశారో తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు బంగ్లాకు టూర్స్ వేస్తున్న వ్యక్తికే తెలియాలి. అందుకే గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకి తగినన్ని నిధులు 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేదు. పాలకులు మారారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలు చేపట్టారు. ప్రతి విభాగంపై అవగాహన పెంచుకున్నారు. నిధులు తీసుకురావటమే కాదు, ఏ విధంగా ఎంత జవాబుదారీతనంతో ఎంత ప్రజా ప్రయోజనకరంగా ఖర్చు చేస్తామో చెప్పాలని సంకల్పించుకున్నారు. అందుకు అనుగుణంగా తన శాఖలోని అధికారులను, ఉద్యోగులను సన్నద్ధం చేసుకున్నారు. కాబట్టి ఉపాధి హామీ పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 4,500 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఉపాధి హామీ పని దినాలు పెంచింది. ఈ నిధులతో 66,20,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పనుల వల్ల 42 లక్షల పేద కుటుంబాలకు పని లభిస్తుంది. 4,500 కోట్ల విలువైన ప్రజల అవసరాలు తీర్చగలిగే పనులు. రాష్ట్రంలో అతి ముఖ్యమైన ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీలో 1/19 సెక్షన్ ఖచ్చితంగా అమలయ్యేలా గట్టిగా ప్రయత్నిస్తారని ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు పునరుద్ఘాటించారు. నగరంలోని వాల్తేర్ బస్ డిపోలో జరిగిన ఆర్టీసీ కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళా కార్మికుల సమస్యల పరిష్కారానికి తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. వీటిపై అసెంబ్లీ వేదికగా గలపెత్తి ఈ సమస్యల పరిష్కారానికి తాను ముందుంటానని ఆర్టీసీ కార్మికుల కారతల ధ్వనుల మధ్య ఆయన భరోసా ఇచ్చారు. మహిళా కార్మికులకు అన్ని బస్ డిపోల్లో మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు తదితర సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కార్మికులకు మంచి ఉద్యోగ భద్రత కల్పించే 1/19 సెక్షన్ ఖచ్చితంగా అమలు అయ్యేటట్లు కృషి చేస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పాత ఆరోగ్య సంరక్షణ విధానాన్ని మరలా తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి చిన్న విషయానికి ఉద్యోగులను వేధించే అధికారులను గట్టిగా నిలువరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అధికారులు అన్యాయంగా కేసులు బుక్ చేసి ఇబ్బంది పెట్టే ధోరణి గనక మానుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఇంకొక విషయం నేను తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడైతే 2019లో కూడా నేను కంటెస్ట్ చేసినప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ప్రజలకి ఆమోద యోగ్యంగా లేని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన వ్యక్తి నేను విష్ణుకుమార్ రాజు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ప్రపంచంలోనే అత్యధికమైన మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా టాయిలెట్ ఫెసిలిటీ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే కార్యక్రమం చేపట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ టాయిలెట్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే
ఒక మహిళా కండక్టర్ బాత్రూమ్స్ గురించి బస్సు ఆపితే దానిపైన ఛార్జ్ షీట్ పెనాల్టీ ఇచ్చిన వాడికి లారీ లెంపకాయ కొట్టాలి. దానిపైన ఎంక్వైరీ వేయించినట్టు చేస్తాం. పాత ప్రభుత్వం పోయింది, దుర్మార్గపు ప్రభుత్వం పోయింది, మంచి ప్రభుత్వం వచ్చింది అని మేము 100 రోజులు జరిగిందని చెప్పి మేము కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీకు జరుగుతున్న అన్యాయాన్ని వింటే నాకు ఎంతో బాధగా ఉంది. అందరికీ స్వాతంత్రం వచ్చింది అని చెప్పి మీరందరూ కూడా భావించేటట్టు నేను చేస్తానని చెప్పి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రభుత్వ ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ చేసిన నెయ్యి వినియోగం భక్త జనకోటి మనోభావాలను దెబ్బతీసింది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి వ్యవహార శైలి లడ్డూ కల్తీ ద్వారా చేసిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఎల్ఐసి బిల్డింగ్ వద్ద మహాయాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో హోమం నిర్వహించి దీక్షలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తిరుమల ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. లడ్డూ తయారీలో కల్తీని కలలో కూడా ఊహించలేము. ఈ ఘటనపై ప్రతి ఒక్కరిలో వేదన ఉంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలియజేయడం అందరి బాధ్యత. రేపటి నుంచి మరిన్ని కార్యక్రమాలు చేస్తామని అన్నారు. మహాయజ్ఞం చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా హిందువులు అత్యంత దైవంగా పూజించే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది కాబట్టి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆ దేవుని కోపోద్రేకాలు అవ్వకుండా ఉండడానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో పూజలు చేస్తూ ఉన్నారు. జరిగినటువంటి పాపాన్ని క్షమించమని, వెంకటేశ్వర ఆగ్రహించొద్దని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష చేస్తున్నారు కాబట్టి ఆ దీక్షకు మద్దతుగా మేము ఇవాళ ఒకరోజు దీక్ష చేస్తూ ఉన్నాం. రేపు నుంచి నియోజకవర్గంలో అన్ని గుళ్ళు కూడా సందర్శించి అక్కడ కూడా ఆ గుళ్ళని కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మతాలకు అతీతంగా ఇవాళ ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడ జరిగినా పాపం పాపమే కాబట్టి, దేవుడు ఒకరే కాబట్టి ఎక్కడ జరిగినా ఇది అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ పాపం చేసిన వాళ్ళకి శిక్షించాలని ఖచ్చితంగా దేవుడికి శిక్షిస్తాడు. అలాగే చట్టరీత్యా కూడా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ దీక్ష అద్భుతంగా సక్సెస్ అవ్వాలని, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దీక్షలని కూడా సక్సెస్ అవ్వాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలు అందరికీ ఉండాలని, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అతను నాస్తికుడు అండి, అందరికి తెలుసు. అతను నాస్తికుడు, అతను ఏదైనా చేస్తారు. సో చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతూ ఉంది. ఒక సిట్ వేశారు, దాని మీద నివేదిక వచ్చింది. ఈఓ గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది, కల్తీ జరిగిందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని రిపోర్ట్లు కూడా త్వరలోనే రిలీజ్ చేస్తారు. దానికి తగిన పరిహారం కూడా చెల్లించుకునే అవకాశం ఉంది. ఎన్డీటీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి ఉడా మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ రెహమాన్ రాజీనామా చేశారు. బుధవారం డాబా గార్డెన్స్ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని చెప్పడంతో స్థానిక ముస్లిం నేతల కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ వచ్చే నెలలో విశాఖపట్నం వస్తున్న నేపథ్యంలో ఆయనతో మాట్లాడాక ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ముఖ్యంగా స్థానిక ముస్లింల పెద్దల అభిప్రాయం తీసుకుని ఏ పార్టీలో చేరాలి అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు హజ్ యాత్రికులకు ₹1,00,000 చెల్లింపులు, నూర్ బాషా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ముస్లింల ఆస్తులను పరిరక్షిస్తానని హామీ ఇవ్వడంతో తాను వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. వచ్చాను.
మా ముస్లిం పెద్దలు కొంతమంది నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత కలిసి, సార్ మన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, ఈ కార్యక్రమాలన్నీ జరగాలి కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని వాళ్ళ ప్రోద్బలంతో వెయిట్ చేస్తూ ఉంటే 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రివ్యూ ప్రోగ్రాంలో మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ ఫారూక్ గారు ఆ మీటింగ్లో ఉన్నారు. ఆ రివ్యూ తర్వాత మైనారిటీల కోసం ఏం చేస్తామనేది ఒక పత్రికలకి కొన్ని విషయాలు రిలీజ్ చేశారు. అందులో ముఖ్యంగా ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఈ ఊళ్ళో ఉన్న వక్ఫ్ ల్యాండ్స్ దాదాపు 5,000 పైచిలకు ఎకరాలు మాకు ఒక బోర్డులో ల్యాండ్స్ ఉన్నాయి. ఇవి మినిమం 5,000 కోట్లు ఉంటాయి, అంతే కదండి మినిమం. తర్వాత 5,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ల్యాండ్స్ ఉన్నాయి మాకు, కానీ అన్ని ఎకరాంతం అవి ఉన్నాయి. చాలాసార్లు చాలామందికి చెప్పాం. గత ప్రభుత్వంలో కూడా నేను వైసీపీలో జనరల్ సెక్రటరీ కూడా చేశాను. దఫాలుగా మైనార్టీల సమస్యలే కాకుండా అనేక సమస్యల మీద చెప్తా ఉంటే పట్టించుకోలే. చిన్న విషయం. చంద్రబాబుకు తల్లిదండ్రుల మీద దయ, దేవుడంటే భక్తి, పిల్లలు ఇచ్చిన మామ అంటే విశ్వాసం, ఓట్లేసి గెలిపించిన ప్రజలంటే భయం లేదని మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బుధవారం వైసీపీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల నుంచి తప్పించుకునేందుకు లడ్డూ ఆరోపణ చేస్తున్నారని ఆరోపించారు. 100 రోజుల ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా డైవర్ట్ చేయడానికి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని వాటిని తప్పించుకోవడానికి చివరికి కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మనందరూ తెలుసు, మాయల పకీర్లు ఉంటారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సృష్టించడం వాళ్ళ పని. పీసీ సర్కార్ అనేటువంటి ఒక గొప్ప మెజిషియన్ మనందరికీ తెలుసు, ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప మెజిషియన్. ఆయన మించిపడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి వారి తల్లిదండ్రులంటే దయ లేదు, దేవుడంటే భక్తి లేదు, పిల్లనిచ్చినటువంటి మావంటే విశ్వాసం లేదు, చివరికి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలంటే భయం లేదు. వీటన్నిటి మధ్య చివరికి మొన్న వచ్చినటువంటి విజయవాడ వరదల్ని తప్పించుకోవాలని, లేదా ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను తప్పించుకోవాలని, లేదా తను నమ్ముకున్నటువంటి అమరావతి మునిగిపోతే దాని నుంచి బయటపడాలని, చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మన హిందువులకు సంబంధించినటువంటి ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయం వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవాలయం. ఆ లడ్డూని కూడా, ఎందుకంటే 2014-19 మధ్య కూడా 16 లారీల్ని వెనక పంపించారు. వారి ప్రభుత్వంలో 14-16 లారీల్ని వెనక పంపించారు. అంటే అప్పుడు కూడా వారు చెప్పినట్టుగానే ఏదో కలిసిందని పంపించారా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. అందుకని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో ఉన్నటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా దీని మీద వారు మాట్లాడడం జరిగింది. ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని చేసి ఏదైతే గౌరవ
మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాసి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేశారో మళ్ళీ ఈ రోజు కూడా దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరిగితే తప్ప ఇందులో నిజాలు బయటపడవు. దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టాలని, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలని మతాల్ని ఈ రోజు తీసుకుని వచ్చి చివరికి ఏం చేశారంటే పసుపు బట్టలు వేసుకునేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కాషాయ బట్టలు వేసి ఈ రోజు రోడ్ల మీద తిప్పేటువంటి పరిస్థితికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. వరద బాధితులను నష్టపరిహారం పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం తన చేతుల మీదుగా పలువురికి నష్టపరిహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. సహాయక కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ డైరెక్షన్ ఇవ్వడానికి లేకపోతే మానవతా దృక్పథంతో పనిచేయడానికి మేము పనిచేశాం. ఇప్పటికి దగ్గర 25 రోజులు అవుతుంది విపత్తు వచ్చి. ప్రభుత్వ యంత్రాంగం ఒక బాధ్యతతో ఎన్ని విధాలా ఆదుకోగలుగుతామో ఒక విపత్తు వచ్చినప్పుడు మాటల్లో చెప్పడం కాకుండా చేసి చూపించాం. ఈరోజు మేజర్గా దగ్గర 4 లక్షల మందికి 602 కోట్ల రూపాయలు వారి అకౌంట్లో డైరెక్ట్గా వేశాం. మొత్తం 7,600 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. 7,600 కోట్ల రూపాయల నష్టం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ ఆస్తులకి ప్రైవేట్ ఆస్తులు కలిసి వచ్చిన నష్టం. అయితే నేను చాలా తుఫాన్లు చూశాను, వరదలు కూడా చూశాను. ఇంతవరకు ఎప్పుడు నేను చూడనటువంటి విపత్తిది. ఒకసారి క్లౌడ్ బరస్ట్, ఒక ప్లేస్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం, జిల్లా అంతా 32 సెంటీమీటర్ల వర్షపాతం. బుడమేరు ప్రాంతంలో ఎప్పుడూ చూడనటువంటి ఉధృతితో వరద, ఫ్లాష్ ఫ్లడ్. గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో 57 కోట్ల రూపాయలు మోడర్నైజేషన్కి ఇస్తే అది కూడా ఖర్చు పెట్టకుండా ఒక రాజకీయ వివక్షతో క్యాన్సిల్ చేసి మొత్తం గండ్లు కూడా పోడ్చిన పరిస్థితి. ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ప్రాంతం అంతా కూడా అన్యాక్రాంతం అయిపోవడం, కబ్జాలు జరగడం, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కట్టడం. ఒక పక్క నీళ్లు వస్తున్నాయి, వరదొస్తా ఉంది. ఒక పక్క ఈ నీళ్లు పోవడానికి వీలు కాకుండా అక్రమ కట్టడాలు, ఎక్కడికక్కడ అడ్డంకులు. ఇవన్నీ కూడా ఇంకొక పక్క